ప్రతి ఆడపిల్లని మోసం చేస్తాడు మేడం. చేసుకుంటానంటే నేను కూడా అంత పట్టించుకోలేదు. ఏంది పట్టించుకునేది? ఇది మామూలుగా ఒక బఠానీనో లేకపోతే ఒక బిస్కెట్ కొనుక్కున్న వ్యవహారం నువ్వు పట్టించుకోకపోవడానికి. మా అక్కకి చెప్తే ఇంటికాడ మా అక్క ఏం చేసింది, కుచ్చి ఇచ్చింది పసదారం. ఏ బాబు దేవుడు కూడా నీకు వాళ్ళ మెంటాలిటీ నచ్చగానే వాళ్ళు నిన్ను వదిలేసారు. నేను ఎందుకంటే పాపం తగులుతుంది. ఒక్కటి నువ్వు నాతోటి ఇన్ని రోజులు ఉన్నావు అనుకో, నాకు 5 మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళ పుణ్యంతో నేను ఇన్ని రోజులు ఉంచుకున్నా. లేకపోతే నిన్ను పంపించాలంటే ఒక నిమిషం కాకుండా నీ పాపం వాళ్ళకి ఎక్కడ తగులుతుంది అని చెప్పి నేను ఓపిక కాసిన. తట్టుకు తాగాడు గొడవకు గొడవ, ఫేస్ టు ఫేస్. లేకపోయినా ఒక్కదాన్ని దందా చేసుకుని వస్తా మేడం. అరే నేను లేదు, నువ్వు ఏడికేం చేస్తావు? ఇప్పుడు నేను ఉండా, నీకు మొత్తం ఇచ్చేస్తా, మొత్తం నడిపించుకో. నేను అసలు అక్కడ అడుగు కూడా పెట్టా. అక్కడికి వచ్చిన రోజు మళ్ళీ ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇయ్యి. నాకు టాలెంట్ ఉంది, నేను ఎక్కడ వెళ్ళినా బతుకుతాను. నువ్వు ఇప్పుడు అతను కావాలి అని అనుకుంటే అతను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే వెళ్ళి ఉండు. నువ్వు ఒక మాట అతను అనడానికి వీలు లేదు. అతను నీ మీద చేయొస్తాడు, నువ్వు అతని మాట అనడానికి వీలు లేదు. వాళ్ళ అమ్మకి చెప్పి పెట్టుకుంటాడో, వాళ్ళ అక్కకి పెట్టుకుంటాడో, వాళ్ళ నాన్నకి పెట్టి అతని ఇష్టం. నీకు కావాల్సింది ఇచ్చాడా, నువ్వు తినడానికి ఇస్తాడో, నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన పని చేయి, నీ పిల్లల్ని చూసుకో, నువ్వు బతుకుతానంటే బతుకు. ఈ తాగుళ్ళు, ఈ రోడ్ల మీదకి వెళ్ళడాలి, ఈ గొడవలు, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మానేస్తానంటే నువ్వు తాగుతానని నువ్వే ఒప్పుకున్నావు. ఇంకెందుకు మళ్ళీ అతను చెప్తున్నాడు? పిల్లల్ని ఈడనే ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద చూసి వాళ్ళు ఏడిసిరు కింద పడుతుంటే. చచ్చిపోతుంది మమ్మీ కింద పడుతుంది అని ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలివి ఉంది, మేము పడ్డది ఇంకిప్పటికీ చెప్తుంది మా పిల్ల. ఆ పిల్లని అన్నది అదే రోడ్డు మీద వాడి చచ్చిపోతా, ఎవరి మీద చేస్తావా అని. ఇక్కడ ఏదన్నా మారాలి, మీ జీవితాలు బాగుపడాలంటే ఇక్కడ మెయిన్గా మారాల్సింది నువ్వే. పిల్లలు చూసుకునే బాధ్యత, పిల్లల చదువులు, ఇంటి బాధ్యత, ఇంటి రెంట్ కట్టాడా, కరెంట్ కట్టాడా, మీకు తినడానికి ఇచ్చాడా, అది చూసుకుంటాడు అతను. ఇంట్లో కావాల్సినవి కొనిపెట్టండి, వాళ్ళకి బట్టలు కొనిపెట్టండి, ఆవిడ వండుకోవడానికి తినడానికి పిల్లలకి అన్ని కొనిపెట్టండి, ఇంటికి రెంట్ కట్టండి, కరెంట్ కట్టండి, ఇంటి బాధ్యతలన్నీ చూసుకోండి. మీ బిజినెస్ మీది, ఆవిడకి సంబంధం లేదు. మీరేం సంపాదించుకుంటారు, ఎవరు ఇచ్చుకుంటారు అది కానీ మీ బాధ్యత. ఆ పిల్లలు చదువులు చూసుకోండి, ఇల్లు చూసుకోండి. వాళ్ళకి ఏమాత్రం తేడా చేసినా మటుకు నేను ఒప్పుకోను. ఇతను ఈ పద్ధతి, ఇది మీరిద్దరు రాసి వెళ్ళాలి, రాసి ఇవ్వాలి. ఎవరు కావాలని అడిగేసాం, పిల్లలు ఇద్దరు కావాలని చెప్పారు, గొడవలు పెట్టేది కూడా మీరే అని చెప్పారు, వాళ్ళ నాన్న మంచోడనే చెప్పారు. నువ్వు పని చేయక్కర్లే, నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లే, నువ్వేం చేయక్కర్లే, అతను తెస్తాడు. నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకొని, ఇంట్లో వండి పెట్టుకొని ఇంటి. అంటే ఊరు వాళ్ళు కూడా అన్నారు, ఎవరైనా పెళ్లి చేయడానికి వచ్చిన వాళ్ళు 5,000 కోసం అమ్మాయిని ఇక్కడ నుంచి ఆపేస్తారా? ఇప్పుడు ఒక శ్రీమెల్లో నుంచి తాళి ఎట్లా తీస్తారు అనేసి అడిగినా కానీ వాళ్ళు చేయనీయలేదు మేడం. అప్పుడు మా బాబాయ్ ఏడ్చుకుంటా బయటికి వెళ్ళాడు మేడం. వెళ్ళిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ వదిన కొడుకు, అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య, పెద్దమ్మ కొడుకు అన్నట్టు. ఇక అతనే ఎక్కడో ఇప్పించాడంట మేడం, ఎవరో మాలలో వాళ్ళ దగ్గర ఇప్పిస్తే ఆ వాచి ఉంగరం తీసుకొచ్చి మా బాబాయ్ పెడితే అప్పుడు తాళి కట్టనిచ్చింది మేడం. 8:30కి పీటల మీద కూర్చోబెడితే 2 గంటలకు పీటల పెంచి లేపింది మేడం. ఆ తర్వాత మా వాళ్ళందరూ వచ్చి మేము ఇయ్యలేకుండా కనపడుతున్నామా, ఇట్లా ప్రాబ్లం అయింది, అప్పుడు ఫోన్లు లేవు ఎక్కువ అనేసి అంటే, మీరు ఇట్లా చేసింది కాక మీరు ఇచ్చిన కట్నానికి మందరం తీసుకొచ్చి వీళ్ళందరినీ నేను ఎక్కడ మేపాలని అడిగింది మేడం. అప్పుడు అట్లని ఉండిపోయిన తర్వాత అప్పుడు నాకు కొంచెం చిన్నతనం కదా, నాకు ఏ ఊరు వెళ్ళడం రాదు, నాకు ఎటు వెళ్ళడం తెలీదు. స్కూల్కి వెళ్ళేదాన్ని పట్టుకొని పెళ్లి చేశారు. కానీ అమ్మని చూడకుండా ఉండలేకపోయేదాన్ని. ఒక వారం 10 రోజులు కాగానే మా అమ్మ కావాలని ఏడ్చేదాన్ని మేడం. అంటే మంచిగా మీ వయసు ఎంత? 13 ఏళ్ళ? 16 సంవత్సరాలు. కానీ అమ్మ కావాలని ఏడ్చేదాన్ని మేడం. కానీ ఏడవగానే ఒక రోజు ఆడగానే 2వ రోజు తీసుకొని వచ్చేటోడు. కానీ ఎమ్మటే తీసుకొచ్చేటోడు, మళ్ళీ నేను ఉంటే నాతోనే ఉంటాడు, మళ్ళీ అన్నీ తీసుకెళ్ళేటోడు. అట్లా వదిలేసి అయితే ఉండేటోడు కాదు. అట్లా ఉన్న తర్వాత మా బాబుని ప్రెగ్నెన్సీ ఉంది మేడం. 7 నెలలు వచ్చినాయి. పెళ్ళైన ఎన్ని రోజులకు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు? పెళ్ళైనాక 3 నెలలకు అయిన తర్వాత 7 నెలలకు ఇక్కడ అక్కడ తిరిగేదాన్ని మేడం. 7 నెలల వరకు అక్కడ ఉన్నాం అత్తగారింటి దగ్గర.
7 నెలల తర్వాత మా అత్తగారు అప్పటికే నువ్వు ఎందుకు మా అమ్మ వాళ్ళు నాకు పని రాదని చెప్పారు మేడం. ఉన్నాకల్లా 7 నెలలు వచ్చిన తర్వాత మా మమ్మీ డెలివరీకి 7 నెలలకే తీసుకెళ్తానని వచ్చింది. 7 నెలలకే తీసుకెళ్తానని వస్తే అన్నది కదా మేము పంపించాం, మా 2 పిల్లలకు కూడా పిల్లలు లేరు, మేము పంపించాము, మేము ఇక్కడే చూపించుకుంటాము, కావాలంటే 9వ నెలలో తీసుకెళ్ళమని అన్నారు మేడం. పంపించమన్న తర్వాత మరి ఎందుకో ఏమో 2 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించారు. వాళ్ళు ఇంజెక్షన్స్ వేయించారు మేడం. వేయించిన కాడ నుంచి కడుపులో పిండం తిరగట్లేదు, నాకు తిరగట్లేదు, నాకు ఎందుకు కడుపు నొప్పి లేస్తుంది అనేసి చెప్తే ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోయింది మేడం. మా అత్తగారు పట్టించుకోకుండా వెళ్ళిపోయిండు. ఇంట్లో తినడానికి అన్నం లేదు, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అన్నారు. అక్కడ మా వాళ్ళంటే ఎవ్వరు లేరు, నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? అక్కడ అట్లనే ఉండిపోయిన తర్వాత ఎందుకో నొప్పి ఎక్కువైపోయి అవుతాను మేడం. మా మమ్మీ ఏం చేసినప్పుడు వాళ్ళకి సొంత మేకలు ఉన్నాయని చెప్పారు మేడం. అమ్మ 7 నెలలకు డెలివరీకి తీసుకెళ్ళడానికి వచ్చింది కదా, సొంత మేకలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళకి మేకలు ఉన్నాయని చెప్తే అమ్మ ఏం చేసింది, మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేంటి మీరు మాకు అబద్ధం చెప్పి పెళ్లి చేశారు, ఈ మేకలన్నీ సొంతయ్య అని చెప్పారు కదా, ఇవన్నీ వాళ్ళ కూలికి కాస్తున్నారంట కదా, ఇదేంటి అబద్ధం చెప్పి పెళ్లి చేసి మా అమ్మాయి జీవితం నాశనం చేసుకున్నట్టు అయిపోయింది అనేసి మా బావగారిని అడిగిందంట మేడం. మమ్మీ వెళ్ళి అడిగితేనంట మరి అప్పుడే అమ్మ ఉన్నప్పుడే అడగొచ్చు కదా, అడగకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మకి చెప్పిండట మా చిన్నత్త గారికి. ఆవిడ వచ్చేసి అంటది, మీరేమైనా ఆమె కూలికి పంపిస్తున్నారా, ఆమె ఏం పని చేస్తుంది, కూర్చొని తినడమే కదా, కూర్చొని తిన్నప్పుడు ఆమె వాళ్ళకు ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు, మీ అత్తగారు వచ్చి ఇట్లా వచ్చి అడిగింది ఏంటి అనేసి ఆమె ఈయనకు చెప్పిందంట. ఆ మాట పట్టుకొని మీ అమ్మ నన్ను అడగకుండా వాళ్ళని ఎందుకు అడిగిందని చెప్పి బాగా కొట్టాడు మేడం. కొడితే మరి నేను ఫోన్ చేసి చెప్పుకోవడానికి ఫోన్ లేదు, మనకు రావాలి, నన్ను రానియరు కదా, ఆ ఊర్లో కూడా ఏముండవు కదా, ఏడ్చుకుంటూ ఉంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను చదువుకుంటే రానియలేదు మేడం నన్ను అక్కడి నుంచి. మా బావగారిని వెళ్ళి అడిగింది నేను, అడిగితే మా అత్తయ్యని వాళ్ళు వచ్చి అడిగారు, మీరు ఎందుకు కొట్టించారు, ఆమె నేను చెప్పిన కాబట్టి అడిగింది అనేసి వాళ్ళు వచ్చి అడిగారు. ఆమె ఎన్ని ఊర్లు తిరిగిందో ఏమో, కొత్తగూడెంలో ఎన్ని కడుపులు దించుకుందో స్కూల్కి వెళ్ళక ముందే, అందుకే అప్పుడు నేను బాగా లావుండేదాన్ని మేడం. 20 సంవత్సరాల ఆడదాన్ని తీసుకొచ్చి నా కొడుకు కేసు కట్టారు, ఎన్ని కడుపులు దించుకుందో మా జీవితాన్ని నాశనం చేశారని చెప్పి వాళ్ళ మీద దోసెడు దుబ్బెత్తి నెత్తన పోసింది మేడం. నాకు అవుతుంది, వీళ్ళు ఎవరు లేరు, మా ఆడబిడ్డ పిల్లలు 2 ఉండే వాళ్ళ ఇంట్లో. నేను తట్టుకోలేక కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళి పిలుచుకొస్తానని వెళ్ళింది మేడం. పిలుచుకొస్తానని వెళ్తే అమ్మ దోసెడు దుబ్బెత్తి పోసింది, వాళ్ళు మంచోళ్ళు గారు అంటుంది, ఇప్పుడు మేము రామమ్మ మీ అత్తయ్య అంటే మా అత్తయ్య బాగా ఏడుస్తుంది అనేసి ఆ అమ్మాయి కూడా ఏడ్చిందంట. అయితే ఇక నేనే రోడ్డుకి వెళ్ళిపోయి పడిపోయింది మేడం. పడిపోతే ఇక పక్కన వాళ్ళు అందరూ వచ్చారు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. మా అత్తగారు కూడా వచ్చింది మేడం. అయినా మేము పంపించమంటే తీసుకెళ్ళడం ఆమెకు తెలీదా, అది పిల్లల్ని కనలేదా, ఎవరినెత్తి మీద రుద్దుదామని బిడ్డ పెళ్లి చేసి ఇటు రుద్దిపోయింది అనేసి తిడుతుంది మేడం. తిడితే అప్పుడు అన్నాడు ఒక మాట, ఎందుకమ్మా అట్లా తిడుతున్నావు, మన అక్క చెల్లి అయితే మనం చూపించుకోమా, మనమే కదా పంపియని అన్నది, ఎందుకు తిడుతున్నావు అనేసి అంటే, నువ్వు ఆగు 7-8 నెలలు వచ్చిన తర్వాత కడుపేసుకొని మొగుడు దగ్గర పడుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా అనేసి అడిగింది మేడం. నువ్వు కనబడ్డ వాళ్ళందరితో నువ్వు తిరిగితే అంటే ఆడవాళ్ళు ఆ అమ్మాయి ఆ పని చేయలేదనే కదా నీ ధైర్యం. ఆ అమ్మాయి అందం నీ అందానికి అమ్మాయి అందం సరిపోలేదని చేసావా? టార్చర్ అంటే మీకు అలవాటు అయిపోయింది. ఏం టార్చర్ పెట్టింది? టార్చర్ అనే ముందు ఏం టార్చర్ అని కరెక్ట్గా చెప్పకపోతే నేను కొడతా. అదేంటి టార్చర్ అని చెప్పకపోతే నేను లేసి వచ్చి కొడతా. అంటే దేవుడు దండం పెట్టుకుని నీ పెళ్ళ నీ దగ్గరికి రానివ్వడం టార్చరా? నువ్వు ఎంతమందితో పడుకున్నా అమ్మాయి సంసారం చేసింది నీతో. నువ్వు ఎదవలాగా సంపాదించకపోయినా అమ్మాయి సంపాదించి పెట్టింది. ఇదంతా నీకు టార్చర్. మీ ముందే వెళ్ళి అమ్మాయి ఒకరిని తెచ్చి సంసారం చేస్తుంటే తెలిసిండేది, అలా చేయలేకపోతున్నారు కదా ఆడవాళ్ళు, అది మీకు పొగరు. పెట్టి టీవీ మీద అట్ట వెళ్ళిపోయినావు. నీ పెళ్ళం విలువ కూడా తెలుసా? వాడు ఊరికి ఒక దాన్ని ఉంచుకుంటుండో, బజారుకు ఒక దాన్ని ఉంచుకుంటుండో, మేము ఎడ కొడుతున్నాం చెప్పలేదానే? నువ్వు అయ్యాలి పోతే ఇవాళ నీకు ఈ కర్మ ఉండకపోవునుగా. ఈ పిల్లని ఏం చేస్తావే? ఆ ఇంట్లో 4 రోజులు సంసారం చేసి ఆడదానివి, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, నిన్ను వాడు ఇడిచిపెట్టి దేశాల మీద పోతాడు, మరి నిన్ను వాళ్ళు కరెక్ట్గా ఉంచారని గ్యారంటీ ఏంటే?